బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధాని ఖలీదా జియా మరణించారు. ఆమె బంగ్లాదేశ్ కి చేసిన కృషి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా ఢాకాలోని ఆసుపత్రిలో దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు. ఈమె మరణం ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక యుగాంతం. అసలు ఖలీదా జియా బంగ్లాదేశ్ కి చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటంటే, ఈవిడ బంగ్లాదేశ్ చరిత్రలో మొదటి మహిళా ప్రధానమంత్రి. 1991 to 1996 అలాగే 2001 to 2006 లో పనిచేశారు. ఇస్లామిక్ కంట్రీస్ లో అంటే ముస్లిం దేశాలలో బెనజీర్ భుట్టో తర్వాత సెకండ్ మహిళా ప్రధానమంత్రి ఈవిడే. అంతేకాదు బంగ్లాదేశ్ లో 1980s లో మిలిటరీ డిక్టేటర్షిప్ ని ఎండ్ చేయడానికి ఈమె కీ రోల్ ప్లే చేసింది. దాని తర్వాత 1990s లో డెమోక్రసీని తిరిగి ఎస్టాబ్లిష్ చేసింది. అందుకే ఈవిడను మదర్ ఆఫ్ డెమోక్రసీ అని పిలుస్తారు. జియా బాలికల విద్యకు ఉచిత స్టైఫండ్ ప్రొవైడ్ చేసింది. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ ని ఫ్రీ అండ్ కంపల్సరీ చేసింది. అలాగే మహిళలకు లోకల్ గవర్నమెంట్ లో రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేసింది. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నట్లయితే జియా మార్కెట్ ఓరియంటెడ్ ఎకానమీని ప్రమోట్ చేసింది. అలాగే ప్రైవేటైజేషన్ ని ఎంకరేజ్ చేసింది. ఎస్పెషల్లీ దాని వల్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. అంతేకాదు గార్మెంట్ ఇండస్ట్రీని బూస్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఇదే బంగ్లాదేశ్ ఎకనామీకి బ్యాక్ బోన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నట్లయితే జియా టైంలో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ చాలా మెరుగుపడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ గంగా వాటర్ షేరింగ్ ట్రీటీని 1996 లో సైన్ చేశారు. అంతేకాదు చిత్తగాంగ్ హిల్ ట్రాక్స్ పీస్ అకార్డ్ ని కూడా సైన్ చేయడం జరిగింది. దీంతో సౌత్ ఏషియాలో కోఆపరేషన్ మెరుగుపడింది. అంతేకాదు ఈవెన్ సోషల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నట్లయితే 1991 సైక్లోన్ తర్వాత రీహాబిలిటేషన్ రికవరీని కూడా ప్రమోట్ చేశారు. అంతేకాదు ఉమెన్ రైట్స్ అండ్ చిల్డ్రన్ రైట్స్ ని బలపరిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్టీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ టాపిక్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండర్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్.